12 సంవత్సరాల పరిపాలన కాలంలో భారతదేశం వెనక్కిపోయింది. మరి పేద ప్రజలు బతకాలా వద్దా అని మేము పెట్రోల్ డీజిల్ ధరలు అసలు పెంచమని చెప్పాడు, కానీ 37% అంతర్జాతీయంగా రేటు పెరిగిందని మోడీ ప్రభుత్వం అబద్ధాలు. ఒక పక్క యుద్ధం అనే పేరుతో నరేంద్ర మోడీ దుర్మార్గపరమైనటువంటి దాడి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు మరి ఏమైనా జోక్యం చూస్తున్నారా మీరు? అసలు పెట్రోల్ ధరకి కంటే పన్నుల భారాలు ఎక్కువ అవుతున్నాయి. సామాన్య ప్రజలపైన భారాలు వేస్తారు. విమానాల్లో తిరిగే వాళ్ళకి రాయితీలు, సామాన్య ప్రజలపై భారాలు. గ్యాస్ రేట్లు పెంచినందుకు సంబరాలు చేయాలా, డీజిల్ రేట్లు పెంచినందుకు సంబరాలు చేయాలా, పెట్రోల్ రేట్లు పెంచినందుకు సంబరాలు చేయాలా, ఏ ఒక్క హామీని అమలు చేయనందుకు సంబరాలు చేయాలా? కాంగ్రెస్ వాళ్ళకి భిన్నంగా మేము పరిపాలిస్తామంటూ వచ్చిన బీజేపీ వాళ్ళకంటే ఘోరంగా భిన్నంగా వదిలేసి ఘోరంగా వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. అయ్యా నరేంద్ర మోడీ గారు, మీరు గెలిచేటప్పుడు ఏం చెప్పారు? మీ పెద్ద కొడుకు లాగుంటా నన్ను గెలిపేయండి, ప్రతి పేదోడిని కోటేశ్వరం చేస్తా, విదేశాల్లో నల్ల డబ్బు తెచ్చి పెడతాను. అయ్యా నీకు దండం పెడతాను. దక్షిణాది రాష్ట్రాల నుంచి, తూర్పు రాష్ట్రాల నుంచి వలస వచ్చాం. పల్లెటూరులో పైర్లు పండుగ రాళ్ళ పొలాలు వలస వచ్చాం. నీకు నమస్కారం చేస్తాను. నువ్వు పెంచకపో అది కాదు, నువ్వు పెట్టకపోయావు. మా పొట్టలు కొట్టొద్దు. గతంలో మాకు ట్రాలీలు ఉండేవి, నెలకంత గీజు పెట్టుకుంటే ఏది ఉండేది కాదు కార్మికులకి. ఈ ఆటోలు కొన్న తర్వాత ఇదివరకు 500 ఆయిల్ కొట్టిస్తే రోజుల్లో సరిపోయేది, ఇప్పుడు 1000 రూపాయలు ఆయిల్ కొట్టియాల్సి వస్తుంది. అయ్యా నీకు దండం పెడతా, మా రక్తం పీడించక తాకొద్దు, మా ఒంటి మీద గుడ్డలే మిగిలి నీకు నమస్కారం చేస్తాను. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మీరు వినాలి. గతంలో ఏం చెప్పారు? నన్ను గెలిపేయండి, మీ పెద్ద కొడుకులాగా అండగా ఉంటా, విదేశాల్లో నల్ల డబ్బు ఉంది, ప్రతి పేదోడికి 5 లక్షలు చేసి అందరిని ధనవంతులు చేస్తానన్నావు. ఇదేనయ్యా ధనవంతులు చేసేది? ఇదేనా? 2 రోజులకు ఒకసారి పెట్రోల్ డీజిల్ విపరీతంగా పెంచితే ఎలా బతకాలి కార్మికులు? ప్రతి ఇప్పుడు ముఠా కార్మికులు 20,000 మంది ఉన్నారు విజయవాడలో. 5,000 ఆటోలు ఉన్నాయి. రోజు 500 ఆయిల్ కొట్టిస్తే సరిపోయేది, ఇప్పుడు 1000 రూపాయలు ఆయిల్ కొట్టేయాల్సి వస్తుంది. మాకు వచ్చేది 400 500 వస్తే ఈ రకంగా పెంచేస్తే ఎలా బతకాలి? ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇష్టానుసారంగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచినటువంటి పరిస్థితి ఉంది. ఈ పెట్రోల్ డీజిల్ వ్యతిరేకంగా ఈరోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకోలు నిర్వహించడం జరుగుతూ ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు పెట్రోల్ డీజిల్ పెంచుతూ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు, దీన్ని తిప్పుకొడతా ఉన్నారు. రోడ్ల మీదకి ప్రజలంతా కూడా వస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు ఏదైతే పెట్రోల్ డీజిల్ పెంచారో వాటి వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిపిఎంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానం నిరసిస్తూ బీజేపీ గవర్నమెంట్ పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని ప్రజలు రోడ్లెక్కారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై దుర్మార్గమైన భారాలు వేస్తూ ఉంది. ఒక పక్క కార్పొరేట్లకు ఏవో రాయితీలు ఇస్తూ ఉంది, వాళ్ళ సబ్సిడీలు ఇస్తూ ఉంది. ఆ యొక్క భారాన్ని పేద ప్రజలపై వేస్తూ ఉంది. ఇది దుర్మార్గ విషయం చెప్పి భావిస్తూ ఉన్నాం. తక్షణమే కేంద్రం పెట్టిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించి పేద ప్రజలపై భారాలు మోపకుండా చూడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాకపోతే మాత్రం ప్రజా ఉద్యమాలు లేస్తాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అండ్రా మాల్యాద్రి, కుల వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నరేంద్ర మోడీ ఒక పక్క యువతకు ఉద్యోగాలు కల్పించలేదు, మరో పక్క విద్యార్థుల జీవితాలు నాశనం చేసే విధంగా పేపర్ లీకులు మొదలుపెట్టాడు. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచి ప్రజలను రోడ్డు మీద కీడుస్తూ ఉన్నాడు. అయ్యా నరేంద్ర మోడీ గారు, మీ 12 సంవత్సరాల పరిపాలన కాలంలో భారతదేశం వెనక్కిపోయింది, కాబట్టి మీకు బుద్ధి వచ్చే విధంగా రాస్తారోకలు నిర్వహిస్తా ఉన్నాం. రాబోయే రోజులు మీకు బుద్ధి చెబుతాం అనేది కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచిన దానికి రాస్తారోకో వామపక్షాల పార్టీల అధ్యయనంలో రాస్తారోకో జరుగుతుంది. మోడీ గారు 5 రాష్ట్రాల ఎన్నికలు అయ్యేంత వరకు ఒక మాట చెప్పారు. 5 రాష్ట్రాల ఎన్నికలు అయిన తర్వాత అంతకుముందు పెట్రోల్ డీజిల్ పెంచమని గంటాపదంగా నొక్కి వక్కాడించారు. కానీ ఎలక్షన్లు అయిపోగానే మే 4 తర్వాత అంత మే నెలలోని ఎన్నిసార్లు పెంచారో ప్రజలందరికీ తెలుసు. మరి పేద ప్రజలు బతకాలా వద్దా అని ప్రజలు అడుగుతున్నారు. చిన్న వ్యాపారస్తులందరూ కుదేలైపోయారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర ధరలన్నీ కూడా పెరుగుతున్నాయి. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. దీన్ని
తగ్గించకపోతే వామపక్ష పార్టీలుగా మేము అందరం కూడా ఇంకా పోరాడతామని చెప్తున్నాము. మనం ఓఎన్జీసీ చమురు ధరలు ఎవరికి ఉపయోగపడుతున్నాయి, ఎవరికి వరాల జల్లులు కురిపిస్తున్నాయి, మన రాష్ట్రంలో మనకి దక్కవు, 50% మనకు దక్కాలని చెప్పి వామపక్షాల పార్టీలుగా మేము అడుగుతున్నాము. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలి, తగ్గే వరకు పోరాడతామని చెప్పి తెలియజేస్తాం. పెంచిన పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు వామపక్ష పార్టీల నేతృత్వంలో గల్లీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు పెద్ద ఎత్తున రాస్తారోకో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నరేంద్ర మోడీ 12 సంవత్సరాల కాలంలో నేను జీడిపి పెంచుతాను, రూపాయి విలువను పతనం కాకుండా చూస్తాను, అదేవిధంగా అవినీతిని అరికడతానని చెప్పేసి చాలా గట్టిగా ఉపన్యాసాలు ఇచ్చాడు. రూపాయి రేటేమో ఈరోజు డాలర్తో పోల్చుకుంటే 96 రూపాయల పైచిలకు దిగజారిపోయింది. జీడిపి పెంచుతానంటే గ్యాసు, అదేవిధంగా డీజిల్ పెట్రోల్ ఛార్జీలు పెంచాడని ప్రజలు ఆ రోజు భావించలేదు. కానీ ఈరోజు పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలను విపరీతంగా రోజువారీ పెంచుతూ ఆయన మాట్లాడితే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి, అందుకని చెప్పేసి ఈ రేట్లు పెరుగుతున్నాయని చెప్పారు. పైగా ఇప్పుడు మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి, దాని మూలంగా కూడా మనం నష్టపోతున్నామని చెప్పేసి ఆయన ఈరోజు హితబోధ చేస్తూ ఉన్నాడు. ఈ దేశ ప్రధానమంత్రిగా మీరు అట్టర్ ఫెయిల్యూర్ అయినారు, విదేశంగా విధానాన్ని సక్రమంగా అమలు చేయడంలో మీరు వైఫల్యం చెందారు. గ్యాసు, ఆయిల్, పెట్రోల్ లాంటి అంశాలు అటు ఇరాన్ దగ్గర నుంచి ఇటు రష్యా దగ్గర నుంచి మనకు కారు చౌకగా మనకు వస్తూ ఉంటే ఆ దేశాలతో సత్సంబంధాలు మెయింటైన్ చేయకుండా అమెరికా చెప్పినటువంటి నిబంధనలకు మీరు తల ఒగ్గడం మూలంగా ఈరోజు దేశంలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. పైగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ ఈ 12 సంవత్సరాల కాలంలో లెక్కలు వేసి తీస్తే కూడా మీ ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది. ఈ దేశంలో రోజు రోజుకు రేట్లు పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల ద్వారా దాదాపు 37 లక్షల కోట్ల రూపాయలు ప్రజలపైన భారాలు వేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో, దేశంలో నెలకొంది. పైగా రాష్ట్రంలో ఈయన ఉన్నాడు లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు, మేము పెట్రోలు డీజిల్ ధరలు అసలు పెంచమని చెప్పాడు. కానీ 37% వ్యాట్ ట్యాక్సులు ఈ రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ పైన వేస్తూ ఉన్నారు. అవి తగ్గించుకుంటే పెట్రోలు 60 రూపాయలకి ఇవ్వడానికి అవకాశం ఉంది, గ్యాస్ ధరలు తగ్గించడానికి అవకాశం ఉంది. కానీ వాటిని ఎక్కడ కూడా తగ్గించుకోకుండా మళ్ళా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నాడు తగదనమ్మా అని చెప్పేసి. మనకేమన్నా పెట్రోలు, డీజిల్ బావులు ఏమన్నా అమరావతిలో ఉన్నాయా, లేదా చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉన్నాయా, పవన్ కళ్యాణ్ ఇంట్లో ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. 4 సంవత్సరాల క్రితం మీకు తెలియదా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో లేవని, మీ ఇంట్లో ఉండవని, అవి గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటామని మీకు తెలియవా? అంటే అధికారం వచ్చిన తర్వాత అధికారపు మాటలు మాట్లాడితే ప్రజలు సహించేటువంటి పరిస్థితిలో లేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మోడీ గారు అధికారంలోకి వచ్చి 12 ఏళ్లే రికార్డు బ్రేక్ అంట. ఏంటి రికార్డు బ్రేకు? 12 ఏళ్లలో గ్యాస్ బండ 400ది 1000 రూపాయలు చేశారు. పెట్రోల్ 60 రూపాయలు ఉంది, ఆంధ్రప్రదేశ్లో 118 రూపాయలు అయింది. డీజిల్ 50 రూపాయలు ఉంది, 105 రూపాయలు అయ్యింది. ఏమిటి ప్రజల పన్నుల పేరుతో లూటీ చేశారు. పెట్రోల్ మీద, డీజిల్ మీద 12 ఏళ్లలో 40 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ పేరుతో వసూలు చేసి ఖజానాలో వేసుకున్నారు. ఆయిల్ కంపెనీలు సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయల లాభాలు వస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో వ్యాట్ పేరుతో సుమారుగా 2,27,000 కోట్ల రూపాయల ట్యాక్సులు వేశారు ఏ ప్రభుత్వం ఉన్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తే అండమాన్లో 88 రూపాయలు పెట్రోల్ అయితే ఆంధ్రప్రదేశ్లో 118 రూపాయలు, ఢిల్లీలో 102 రూపాయలు అయితే 118 రూపాయలు. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం 31% పెట్రోల్ మీద ట్యాక్స్ ఆంధ్రప్రదేశ్లో ఉంది, డీజిల్ మీద 22% ట్యాక్స్ ఉంది. ఇన్ని రకాల ట్యాక్సులు వేసి అంతర్జాతీయంగా రేటు పెరిగిందని మోడీ ప్రభుత్వం అబద్ధాలు చెప్తూ ఉన్నారు. మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు అంతర్జాతీయంగా ముడి చమురు ధర బ్యారెల్కి $105, ఇవాళ $90 పడిపోయింది. కానీ ఇక్కడ మాత్రం రేట్లు పెంచేశారు. ఇది ప్రభుత్వాల నిలువు దోపిడీ తప్ప ఇంకోటేమీ కాదు. ఇప్పుడు రిలయన్స్ కంపెనీకి చేసే పెట్రోల్ ఎగుమతుల మీద ట్యాక్సులు తగ్గించారు, విమానానికి వాడే ఇంధనానికి ట్యాక్స్ తగ్గించారు. కానీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ మాత్రం రేట్లు పెంచేశారు. అందుకే ఆంధ్రప్రదేశ్లో కృష్ణా గోదావరి బేసిన్లో ఇవాళ గ్యాస్ దొరుకుతూ ఉంటే ఈ గ్యాస్ మొత్తం రిలయన్స్ తీసుకెళ్ళిపోయి లాభాలు గడిస్తూ ఉన్నారు. కానీ అదే గ్యాస్ ఆంధ్రప్రదేశ్లో ఇస్తే
కారు చౌకగా గ్యాస్ ఇవ్వచ్చు. మన వాటా ఎందుకు ఇవ్వరు? దీని మీద మాట్లాడరు. వీటన్నిటికీ నరేంద్ర మోడీతో పాటుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా బాధ్యత వహించాలి. వైసీపీ మోడీ మీద నోరు మెదపదు. కమ్యూనిస్ట్ పార్టీలు, అందుకనే వామపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాస్తారోకో చేస్తున్నాం. దేశవ్యాప్తంగా మా ఉద్యమం ఉధృతం చేస్తాం. ప్రజల కష్టం ఇది. ప్రజల తరపున ఆందోళన చేస్తున్నాం. ప్రజలందరూ కలిసి రావాలని మేము విజ్ఞప్తి చేస్తాం. నా పేరు డి హరినాథ్, సిపిఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. ఈ రోజున దేశవ్యాప్తంగా మోడీ 12 సంవత్సరాల పాలన కాలంలో ప్రజలపై ఆర్థిక భారాలు విపరీతంగా పెరిగినాయి. ఆయన ప్రజలకి మంచి రోజులు వస్తాయని చెప్పాడు, కానీ పేదలకి కీడు రోజులు వచ్చినాయి, చెడు రోజులు వచ్చినాయి. ఆదాని అంబానీలకి మంచి రోజులు వచ్చినాయి. ఈరోజు భారతదేశంలో పెట్రోల్, డీజిల్, ఆయన ఛాయ్ వాలాగా అధికారంలోకి వచ్చినప్పుడు అందరూ కూడా ఛాయ్ వాలా అధికారంలోకి వచ్చాడు, సామాన్యుడికి మేలు జరుగుతుంది అనుకున్నారు. ఈయన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగటంలో ఆయన పకోడీలు అమ్ముకునే వాడికి కూడా ఉద్యోగాలు ఇచ్చారని చెప్పుకున్న దశలో ఈయన చిన్న హోటల్ కార్మికులు కూడా రోడ్డును పడే దుస్థితి ఈరోజు మోడీ పాలనలో వచ్చింది. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రజల మీద భారాలు పడుతుంటే ఈయన నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరున్నాడు. మొన్న పెద్ద ఎత్తున మహానాడు జరుపుకున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని మేము ప్రశ్నించేది ఏమిటంటే, రాష్ట్రంలో మీరు ప్రజల మీద మీ రాష్ట్ర పన్నులు తగ్గించుకుంటే ప్రజలకు ఉపయోగపడుతుంది. ఎన్డీఏ భాగస్వామిగా మీరు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రాల కేంద్రం యొక్క పన్నుల్ని తగ్గించే విధంగా ప్రయత్నం చేయండి. ఈ రోజున అమెరికాతో, సామ్రాజ్యవాద దేశాలతో మోడీ అనుకూలంగా ఉండబట్టే రష్యా నుంచి దిగుమతి అయ్యే చమురు మనకు రాకపోవటం వల్ల ఈ దుస్థితి మనకు ఎదురయ్యింది. కాబట్టి ఎప్పటికైనా సరే అమెరికన్ సామ్రాజ్యవాదానికి తొత్తులుగా మారే మోడీ పాలన నుంచి భారతదేశ ప్రజలకు విముక్తి కలగాలని నేను కోరుతున్నాను. సిపిఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రజలు చేస్తున్న ఈ పోరాటం పద్ధతి తెలియజేస్తారు. నా పేరు వి వెంకటేశ్వర్లు, సిపిఎం రాష్ట్ర నాయకులు, వ్యవసాయ కార్య సంఘం రాష్ట్ర కార్యదర్శి. భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఆయిల్, గ్యాస్ ధరలు ఎప్పుడు పెరగలేదు. ఒక పక్క యుద్ధం అనే పేరుతో నరేంద్ర మోడీ దుర్మార్గపరమైనటువంటి దాడి భారతదేశ ప్రజల మీద మోపుతున్నారు. ఒక పక్క ప్రపంచ మార్కెట్లో బ్యారెల్ ధర $84 పడిపోతే ఇప్పటికీ 144 బ్యారెల్ రేటు ప్రకారంగా భారతదేశ ప్రజల మీద పన్నులేసి భారం మోపుతున్నారు. ప్రపంచ మార్కెట్లో ధరలు తగ్గినప్పుడు ఇక్కడ తగ్గాలి. ఆ రకంగా లెక్కేస్తే లీటర్కి ₹10 తగ్గాల్సినటువంటి మన దేశంలో ఈ నెల రోజుల్లో 4 సార్లు ₹7 పైగా పెరగడం అనేది అత్యంత దుర్మార్గమైంది. మరోపక్క ఈ దేశంలో కార్పొరేట్లు, బడా పెట్టుబడిదారులకు ఇస్తున్నటువంటి రాయితీలేమో 30% వాళ్ళకి రాయితీలు ఇస్తున్నారు. విమానాలు కోట్ల రూపాయలతో పరుగులెత్తే పెట్టుబడిదారులు తిరిగే విమానాలకు మాత్రం సబ్సిడీ ఇస్తున్నారు. సామాన్య ఆటో కార్మికుడు, వెహికల్ కార్మికుడు, 2 వీలర్ కార్మికుడు కోసం ఇచ్చే రేట్లు పెంచారు. చిల్లర కొట్లు, బడ్డీ కొట్లు, టీ కొట్లకి ఇచ్చే గ్యాస్ ధరలు 1400 పెంచారు. ఇంత దుర్మార్గం ఎప్పుడు చూడలేదు. ఒక పక్క శవాలు కాలుతుంటే ఆ బొగ్గులు ఏరుకునే పరిస్థితి ఈరోజు బీజేపీ చేస్తుంది. అటువంటి బీజేపీకి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మద్దతు ఇవ్వడం, కనీసం తమ సుంకాలను కూడా తగ్గించుకొని రాష్ట్రం మీద భారాలు తగ్గించాలని వ్యవసాయ కార్య సంఘ రాష్ట్ర కార్యదర్శిగా డిమాండ్ చేస్తారు. ఈరోజు వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర రోకో జరుగుతుంది. ఈరోజు సిగ్గు కేంద్రంలో నరేంద్ర మోడీ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ప్రతిదీ కూడా మొన్న 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తరువాత గోడ మీద పిల్లి వాటంగా మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ గారు వహించారు. ఆ ఎలక్షన్లు అయిపోయిన తర్వాతే ప్రజలకు మళ్ళీ నడ్డి విడిచారు. మరి ఇదేనా మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం? మరి ఈరోజు డీజిల్, గ్యాస్, పెట్రోల్ ధరలు మరి పెరుగుతున్నాయని చెప్పనంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు మరి ఏమైనా చోద్యం చూస్తున్నారా మీరు? మరి ఆనాడు మరి పూనక వచ్చిన వాళ్ళ ఊగిపోయినటువంటి పవన్ కళ్యాణ్ మరి ఈరోజు నరేంద్ర మోడీ ఈ పూనకాన్ని ఆపేశాడా, చంద్రబాబు నాయుడు ఆపేశాడా అని చెప్పనని మేము అడుగుతున్నాం వామపక్షాలుగా. అయ్యా, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మరి ఇక్కడ ఉన్నటువంటి గోదావరి దగ్గర ఉన్నటువంటి మరి గ్యాసు మరి అంబానీలకి, అదానీలకి తక్కువగా రేట్లకి పేద ప్రజలను నడ్డి విరిచే విధంగా కట్టుబెడతా ఉంటుంటే మీకు సిగ్గు లేదా అని చెప్పని అడుగుతున్నాం. మరి నరేంద్ర మోడీ, ట్రంప్, ఇరాక్ మధ్య మరి యుద్ధాల ఒప్పందం వలన మరి నరేంద్ర మోడీ గారు మరి ఎందుకు మరి ట్రంప్ని
కూర్చోబెట్టి మాట్లాడలేకపోతున్నారని చెప్పని మేము అడుగుతున్నాం. మరి ఆనాడు పాకిస్తాన్కి మనకి యుద్ధం జరిగినప్పుడు ట్రంప్ అన్నాడు మీ ఇండియాని మరి పాకిస్తాన్ని నేనే మధ్యలో పెట్టి కుదిర్చేశానని చెప్పని ఈనాడు మన భారతదేశంలో ఉన్న నరేంద్ర మోడీకి చేత కాదా, సిగ్గు లేదా అని చెప్పని మేము అడుగుతున్నాం. కూర్చోబెట్టలేవా మరి ట్రంప్ నుండి మరి ఇరాన్ ఇరాక్ వాళ్ళ మధ్యన కూర్చోబెట్టి మరి ఈ డీజిల్ ధరలు ఇప్పటికి చాలు, ఇక నుంచైనా సరే తగ్గించండి, దీని మీద ప్రజలకి భారాల మీద భారాలు పడుతున్నాయని చెప్పనని చెప్పకపోగా 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి గ్యాసు డీజిల్ పెట్రోల్ ధరను ఈనాడు మన భారతదేశంలో చేసుకున్నటువంటి నరేంద్ర మోడీ మన ప్రజలు కూడా రానున్న టైంలో ఇట్లాంటి నాటకం బూటకం వలన కూడా సిగ్గు వచ్చేటట్టుగా మరి రానున్న టైంలో కార్పొరేషన్లో కూడా బుద్ధి చెప్పకపోతే ఇలాంటి నరహంతకులు దేశానికే ప్రమాదం అని చెప్పానని వామపక్షాలుగా హెచ్చరిస్తున్నారు. దేశంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత 12 సంవత్సరాల్లో దాదాపు 30 లక్షల కోట్ల రూపాయల భారాన్ని ఎక్సైజ్ డ్యూటీ పేరుతో ప్రజలపైన వేశారు. ఒక పక్క దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఎక్సైజ్ డ్యూటీ పేరుతో బాదుడుతుంటే మరోపక్క రాష్ట్రంలో వ్యాట్ పేరుతో దాదాపుగా లీటర్కి 30 రూపాయల పైన రాష్ట్రంలో పన్నుల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. అసలు పెట్రోల్ ధరకి కంటే పన్నుల భారాలు ఎక్కువ అవుతున్నాయనేటువంటి స్పష్టంగా కనపడతా ఉంది. వామపక్షాల ఆధ్వర్యంలో ప్రజలపైన ఇప్పటికే మోయలేనటువంటి భారాలుగా నిత్యావసర సరుకుల ధరలు కానీ ఆదాయాలు తగ్గిపోయి కనీసం కుటుంబాన్ని గడిపేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి సందర్భంలో ఈ రకంగా అసలు ధర కంటే కొసర ధర ఎక్కువయ్యే విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం అనేటువంటిది తీవ్రంగా వ్యతిరేకత అనేటువంటిది ప్రజల్లో ఉంది. ఇది మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయ్యే సందర్భంలో కూడా ధరలకు సంబంధించినటువంటి దాంట్లో మేము ఖచ్చితంగా నియంత్రణ చేస్తామని చెప్పారు. ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకంగా భారాలు వేయడం అనేటువంటిది సమంజసమైనటువంటి విషయం కాదు. పెట్రోల్ డీజిల్ ధరలు భారాలతో కలుపుకొని ఇతర నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగిపోతా ఉన్నాయి. సాధారణ కుటుంబం అనేటువంటిది కనీసం కుటుంబాన్ని నడిపేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి సందర్భం మేము చూస్తున్నాం. కాబట్టి ప్రజల్లో తీవ్రంగా వ్యతిరేకత వస్తున్నటువంటి ఈ వ్యాట్ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంలో ఎక్సైజ్ డ్యూటీ పేరుతో 30 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రజలపైన భారాలు వేయకుండా వాటి నుంచి ఈ సర్దుబాటు అనేటువంటి చేయాలి. ఏ అయితే అదనపు భారం ఉందో ఈ అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధర ఏదైతే కొంటా ఉన్నారో అదే ధరకి ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి వామపక్షాలుగా డిమాండ్ చేస్తారు. దేశవ్యాప్తంగా మోడీకి వామపక్షాల ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడలో హెచ్చరిక చేయడం జరుగుతుంది. పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచి సామాన్య పేద ప్రజలపైన అధిక భారాలు వేయడం, డీజిల్ పెట్రోల్ ధరలు ఈ నెలలో 8 సార్లు పెంచడం, గ్యాస్ 4 సార్లు పెంచడం అంటే 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది సూటిగా ప్రజలు ప్రశ్నించాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ప్రజలపైన సామాన్య ప్రజలపైన భారాలు వేస్తారు. విమానాల్లో తిరిగే ఏదైతే ధనికులు ఉన్నారో వాళ్ళ పెట్రోల్ అయితే విమానాల పెట్రోల్ తగ్గిస్తారు. వాళ్ళకి రాయితీలు, సామాన్య ప్రజలపై భారాలు. ఇది ఎక్కడ న్యాయం మోడీ గారు? ఎన్నికలు ఉన్నప్పుడేమో ఒక మాట, ఎన్నికలు ఓట్లు పడిన తర్వాత ఇంకో మాట. దానికి తోడుగా మన రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం టీడీపీ జనసేన ఏం చేస్తున్నారని కూడా అడుగుతున్నాం. వ్యాక్సిన్ ట్యాక్సులు చొప్పున అనేకమైన ట్యాక్సులు ప్రభుత్వం ఒక రేటు వదిలితే పక్క రాష్ట్రాల్లో తక్కువ ఉంటుంది. మన రాష్ట్రంలో 120 రూపాయలకి వెళ్ళింది. పక్క రాష్ట్రాల్లో 58-70 రూపాయలు అంటున్న పెట్రోలు 120 రూపాయలు పెరిగిందంటే మన రాష్ట్రంలో 40% వేస్తున్న ట్యాక్స్ తగ్గిస్తే సామాన్య ప్రజల తక్కువలో వస్తుంది. ఆ ప్రభుత్వం ఎందుకని ఆలోచించట్లేదు? ప్రశ్నిస్తామన్న జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత ప్రశ్నించడమే మానేశారు. అంటే రాష్ట్ర ప్రజల కారా, ప్రజల మీద పడే భారాలు కావా? ఈ చూస్తూ ఉండి కూడా మీరేమీ పట్టించుకునే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉందా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. యు వెంకటేశ్వరరావు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీల పిలుపు మేరకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చారు. దీనికి ప్రధాన కారణం ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి తీరు. ప్రధానంగా పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి ప్రజలపైన భారాలు వేశారు. డీజిల్ ఎప్పుడైతే పెరుగుతుందో నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరుగుతాయి. అదేవిధంగా వంట గ్యాసు, కమర్షియల్ గ్యాస్ అన్నీ పెంచడం ద్వారా మొత్తం అన్ని రకాలుగా ఒకేసారి దాడి జరుగుతుంది ప్రజలపైన. ఈ దాడికి వ్యతిరేకంగా ప్రజల ఉద్యమం రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి అధికారంలోకి రాకముందు పెట్రోల్ ధర 55 రూపాయలు ఉంది లీటరు, ఇప్పుడు 118 రూపాయలు 120 రూపాయలు అయింది. ఆ రోజు డీజిల్ 50 రూపాయలే ఉంది, ఈ రోజు 110 రూపాయలు అయింది. గ్యాస్ ఆ రోజు 400 ఉంది, ఇప్పుడు 1000 రూపాయలు దాటింది. అంటే 12 సంవత్సరాలు ఎంత దారుణంగా 300 రెట్లు పెంచారు అర్థమవుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న ట్యాక్సుల కారణంగానే ఇది ఇంత పెరుగుతూ ఉంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర తగ్గినాయి.
తగ్గినప్పుడు పెట్రోల్ డీజిల్ ధర తగ్గాలి. కానీ విరుద్ధంగా ఈరోజు ఇక్కడ మన దేశంలో జరుగుతుంది. కానీ ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఆలోచించాలి, ఈ పెంచిన పన్నులు తగ్గించాలి. పన్నులు తగ్గించడం ద్వారా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించి ప్రజలపైన భారాలు ఆపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేజీ బేస్లో ఉన్న గ్యాస్ని మన రాష్ట్రానికి 50% వాటా ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం ప్రజలు ఉద్యమంలోకి వస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తగ్గించకపోతే ఈ ప్రభుత్వాలకు భవిష్యత్తులో సరైన గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న వాటిపైన ఈరోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మోడీ గారు 5 రాష్ట్రాలు ఎన్నికలు జరగకముందు ఎలాంటి రేట్లు పెంచనని చెప్పి ఎన్నికలు అవ్వగానే ముఖ్యంగా డీజిల్, గ్యాసు, పెట్రోల్ ధరలు పెంచడం చాలా సిగ్గుచేటైన విషయం. ముఖ్యంగా చూస్తే మనకి గ్యాసు మార్చిలో 60 రూపాయలు పెంచాడు, అలాగే జూన్లోకి వచ్చేటికి 29 రూపాయలు పెంచడం జరిగింది. మరి గతంలో అయితే పొయ్యిల మీద వంట చేసుకుంటే అనేకమైన రోగాలు వస్తున్నాయని చెప్పి ఆ రోజు డాక్రా గ్రూపుల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ బండ్లు ఇచ్చి ఈరోజు అందరికీ అలవాటైన తర్వాత ఈరోజు గ్యాసు రోజు రోజుకి పెంచుతూనే ఉన్న పరిస్థితుల్లో పేద మధ్యతరగతి ప్రజలు గ్యాసు ఎలా వినియోగించుకుంటారని చెప్పి మేము అడుగుతున్నాం. అలాగే ప్రజలకే కాదు, హోటల్స్లో కానీ ఎక్కడైనా సరే ఇప్పుడు మన ఆటోలు కానీ ప్రతి దాని మీద కూడా దీనివల్ల రేట్లు పెరిగే పరిస్థితి. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇటు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు, జగన్మోహన్ రెడ్డి కూడా మోడీకి అనుకూలంగా వారు వ్యవహరిస్తున్నారు. అలాగే మనకి గోదావరి పేషన్లో కూడా మనకి ఇక్కడ చమురు నిల్వలు ఉన్నాయి, కానీ దాన్ని కూడా మనకి వినియోగించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు ఈ రేట్లు పెంచే బదులు దాన్ని మనకి ఉపయోగించవచ్చు కదా అని చెప్పేసి వామపక్ష పార్టీలుగా మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గు తెచ్చుకొని పెంచిన రేట్లు వెంటనే తగ్గించాలని చెప్పేసి మేము తెలియజేస్తాం. పేద ప్రజలు నడ్డి ఇరగొట్టడానికే పుణికిపుచ్చుకున్నారేమో అనిపిస్తుంది ఈ ప్రభుత్వాలు. మహాకూటమి కూడా వాళ్ళకి దొంగలైపోయారు. మహాకూటమి ప్రజల్ని ఎన్నికల ముందు చాలా 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 రీతిగా చెప్పి మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తాం అన్ని రకాలుగా తగ్గిస్తామనేటటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ లేవు బాబులు ఏంటి ఇంధనాలు బావిలు ఇక్కడ లేవు ఎక్కడో ఉన్నాయంటున్నాడు. మనకు అందుబాటులో ఉన్నాయని తీసుకెళ్ళి ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారు మీరు. మహాకూటమి ప్రభుత్వం పెట్టింది మీరు, దొంగలుగా పంచుకుంటుంది మీరు. పేద ప్రజలకి ఎల్టీసీ గ్యాస్ ఇవన్నీ 12 నెలలుగా పెంచిన గ్యాస్ ధరలు ఏ రకంగా వండుకుంటారు పేదవాళ్ళు కట్లుపై వండుకున్నాడు. రోగాలు వస్తున్నాయి అన్నావు, దీని మీద ఇచ్చేసావు. డాక్రా గ్రూపుల మీద నేను ఉచితంగా ఇస్తున్నాను అన్నావు, ఎల్పీజీ గ్యాస్ ఉచితంగా ఇస్తున్నాను. ఏది నీ ఉచితమైన బండలే అయ్యి, ఏది నీ ఇంధనం? విమానాల్లో తిరగాల మేము కూడా, విమానాల్లో తిప్పు. నీ రాష్ట్రం నీ కేంద్ర ప్రభుత్వాలు ఏమన్నా ఉంటే పేద ప్రజల మీద నీ యహం చూపించొద్దు. ఆంధ్రుల మీద నీ యహం చూపిస్తే రేపు ఎన్నికల్లో మళ్ళీ నీకు మరల తిప్పి కొడతారు నీకు యహం అని చెబుతూ మేము ఈ పోరాటాన్ని ఇలా కొనసాగిస్తూనే ఉంటాము తగ్గించేంతవరకు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు ప్రజల్ని బాధగా వాళ్ళని ఎంతో ఇబ్బంది పెడుతూ 3 తడవలుగా గ్యాస్ రేట్లు పెంచి, పెట్రోల్ రేట్లు పెంచి, డీజిల్ రేట్లు పెంచి, గ్యాస్ కొరత ప్రభుత్వ వైఫల్యం చూపిస్తుంది. వామపక్షాల ఐక్యతతో మేము దీన్ని ఉధృతం చేసి ఈ యొక్క విప్లవాత్మకమైన ఈ నిర్ణయాలు తీసుకొని ఈ యొక్క ఉధృతం చేస్తామని చెప్తున్నాను. నా పేరు బోయి సత్యబాబు, సిపిఎం విజయవాడ పశ్చిమ సెక్రటరీని. ఈరోజు దేశంలో రాష్ట్రంలో ధరలు ఆకాశాన్ని కాదు సూర్యమండలంలోకి వెళ్ళిపోతున్నాయి. మోడీ గారు 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అందరూ కూడా సంబరాలు చేయమంటున్నారు. 2 ఏళ్ళు పూర్తయిందని చెప్పి కూటమి ప్రభుత్వం సంబరాలు చేయమంటున్నారు. గ్యాస్ రేట్లు పెంచినందుకు సంబరాలు చేయాలా, డీజిల్ రేట్లు పెంచినందుకు సంబరాలు చేయాలా, పెట్రోల్ రేట్లు పెంచినందుకు సంబరాలు చేయాలా, ఏ ఒక్క హామీని అమలు చేయనందుకు సంబరాలు చేయాలా? ఈరోజు గ్యాసు, పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి భారతీయులందరినీ బలిపశువులు చేస్తుంది మోడీ సర్కారు. దీనికి ఇక్కడ వంత పాడుతుంది తెలుగుదేశం కూటమి, అక్కడ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా. మనకున్న కృష్ణా గోదావరి కేజీ బేస్ను సంబంధించినటువంటి 50% రాష్ట్ర ప్రజలకి చెందేలాగా ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ పల్లెత్తి మాట్లాడట్లా. ఎందుకు మాట్లాడరు? ఆదాని, అంబానీ యొక్క ఆయిల్ కంపెనీలు లాభాలు పెరగాలి తప్ప భారతీయుల మీద భారాలు మాత్రం తగ్గకూడదు. ఇది ఈరోజు జరుగుతున్నటువంటి మోడీ 12 ఏళ్ల పరిపాలన తీరు. అక్కడ ట్రంప్ ఆదేశిస్తాడు, ఇక్కడ మోడీ పాటిస్తాడు. ట్రంప్ ఇరాన్ నుంచి చౌకగా వచ్చే ఆయిల్ని కొనొద్దంటే కొనడం మానేస్తాడు. రష్యా నుంచి వచ్చే ఆయిల్ని మానేయమంటే మానేస్తారు. రూపాయిలో వచ్చే ఆయిల్ని కొనడం మానేసి డాలర్లో వచ్చే ఆయిల్ని కొనే
దౌర్భాగ్యమైన పరిస్థితి. రూపాయి విలువ దిగజారిపోతుంది, డాలర్లు రూపాయిని నలిపేస్తున్నాయి. అయినా కానీ ట్రంప్ కాళ్ళు మొక్కుతున్నాడు తప్ప మోడీ భారతీయుల్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇది భారతీయ జనతా పార్టీ అంటే భారతీయులకి వ్యతిరేకమైన పార్టీ, భారతదేశ ప్రజాద్రోహ పార్టీ ఇది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇది అంబానీ ఆదానీలకు సేవ చేస్తుంది కానీ భారతదేశంలో ఉన్న పౌరులకు సేవ చేయట్లా. అందుకే చరిత్రలోని విధంగా గ్యాసు, పెట్రోలు, డీజిల్ రేట్లు భారతదేశ చరిత్రలో లేని విధంగా పెంచి భారతీయులందరినీ దోచుకోవడమే వీళ్ళు పనిగా పెట్టుకున్నారు. కాబట్టి ఇది దొంగలు, దోపిడీదారుల కన్నా బద్మాష్ ప్రభుత్వం ఇది, భారతీయులందరినీ బలి చేసే ప్రభుత్వం. కాబట్టి భారతీయులారా, మనం అందరం ఈ బీజేపీ మత రాజకీయాల్లోకి మనం వెళ్లకుండా మన దేశ రాజకీయాల్లోకి, మన భవిష్యత్తు రాజకీయాల్లోకి, మన పోరాటాల్లోకి కలిసి రండి. అప్పుడే మన భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు, మన కుటుంబాల భవిష్యత్తు బాగుంటుందని కమ్యూనిస్ట్ పార్టీల తరఫున, సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు వామపక్షాలు ఇచ్చిన పిలుపుకి రచయితలంగా, కళాకారులంగా దానికి నైతికమైన మద్దతు అందిస్తూ, సాహిత్య కళారంగాల మద్దతును అందిస్తూ మేము కూడా ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నాం. ఎందుకు పాల్గొన్నామంటే ప్రజల యొక్క వాస్తవిక జీవన సమస్యలను ఈ వామపక్షాలు ప్రతిబింబిస్తున్నాయి కనుక. ప్రజలు ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలలో ఈ అధిక ధరలు అనేది చాలా కీలకమైనటువంటి విషయం. ఇది ఈ రకంగా ఈ ధరలు పెరిగిపోవటం వెనకాల సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఉంది. అది 35 ఏళ్ళుగా ఈ దేశంలో అమలు జరుగుతోంది. దానికి భిన్నంగా, కాంగ్రెస్ వాళ్ళకి భిన్నంగా మేము పరిపాలిస్తామంటూ వచ్చిన బీజేపీ వాళ్ళకంటే భిన్నంగా వదిలేసి ఘోరంగా వాళ్ళు పరిపాలన చేస్తున్నారు, నిరంకుశంగా పరిపాలన చేస్తున్నారు, నోరెత్తడానికి వీలు లేకుండా చేస్తున్నారు. ఇక్కడ ఈ రకంగా ఇవాళ విపరీతంగా ధరలు పెంచి మనం ఎక్కడ ఆయిల్ కొనుక్కోవాలో, ఎక్కడ గ్యాస్ కొనుక్కోవాలో అమెరికా వాడు నిర్ణయిస్తే దాని ప్రకారం మోడీ ప్రభుత్వం నడవడం అనే దాన్ని రచయితలు, కళాకారులు మొదటి నుంచి దాన్ని తిప్పికొడుతున్నారు. ఇరాన్ వాడు నేరుగా మన దేశానికి గ్యాస్ పైప్ లైన్ వేస్తానంటే దాన్ని అమెరికా వాడు అడ్డుకుంటే ఈ భారత ప్రభుత్వం దానికి జోహుకుం పలికింది. అట్లా అంటే మనకి రూపాయల్లో నేరుగా గ్యాస్ వచ్చేది అంటే ఇవాళ మనకి గ్యాసు దొరికే దానికి 3వ వంతు 4వ వంతు ధరకి గ్యాసు, డీజిల్, పెట్రోల్ దొరికే పరిస్థితిని వదిలేసుకుని రోజుకి రూపాయి విలువ పడిపోయేటట్టుగా డాలర్లలో వ్యాపారం చేసేటటువంటి పద్ధతి అనుసరించడం అనేది అది ప్రజా వ్యతిరేకమైంది. అట్లాంటి ప్రజా వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా రచయితలము, కళాకారులము గొంతెత్తుతున్నాము. ఈ ఉద్యమానికి మేము మద్దతును అందిస్తున్నాం. మోడీ సారు, ఓ మోడీ సారు, నీ పాలనంత మోసాలే మోడీ సారు. మోడీ సారు, ఓ మోడీ సారు, నీ పాలనంత మోసాలే మోడీ సారు. పెట్రోలు, డీజిలు, గ్యాస్ ధరలు పెంచావు, పెట్రోలు, డీజిలు, గ్యాస్ ధరలు పెంచావు. మోడీ సారు, ఓ మోడీ సారు, నీ మనసులోని మాట చెప్పు మోడీ సారు. మరి నరేంద్ర మోడీ కవులకి, కళాకారులకి, రచయితలకి, సామాన్య ప్రజలకి అందరినీ నడ్డి విరిచేసి ధరలు పెంచేశాడు. మరి నేపథ్యంలో ప్రజలందరూ నిరసన తెలియజేస్తేనే మరి ఆయన ధరలు దించుతాడు, లేకపోతే ధరలు విపరీతంగా పెంచేస్తాడు. ఈ నేపథ్యంలో ఇవాళ రాస్తారోకో చేయడం జరుగుతుంది. ప్రజలు కలిసి రావాలి, మద్దతు తెలపాలని చెప్పేసి సందర్భంగా తెలియపరు. మోడీ 2014లో అధికారంలోకి రాకముందు అచ్చేదిన్ ఆగే హై అన్నాడు. అచ్చేదిన్ ఆగే హై అంటున్నాడు మోడీ సారు, అచ్చేదిన్ ఆగే హై అంటున్నాడు మోడీ సారు. అచ్చ దినాలేమో గాని సత్య జనాలో రన, అచ్చ దినాలేమో గాని సత్య జనాలో రన. పెట్రోల్, డీజిల్, గ్యాసో దినం పెరగబట్టే, పెట్రోల్ గ్యాసో దినం పెరగబట్టే. దిన సరుకులు కొనబోతే దిగులు బుట్టెరో రన, దిన సరుకులు కొనబోతే దిగులు బుట్టెరో రన. అచ్చే దిన్నాగే హై అంటున్నాడు మోడీ సారు, దిన్నాగే హై అంటున్నాడు మోడీ సారు. అచ్చ దినాలేమో గాని సత్య జనాలో రన్న, అచ్చ దినాలేమో గాని సత్య జనాలో రన్న. ఎల్లలో దాటిన నల్ల ధనం తెచ్చి పంచుతనే, ఎల్లలో పంచుతనే, ఎల్లలో దాటిన నల్ల ధనం తెచ్చి పంచుతనే.
నయా పైస పంచలేని నయవంచకుడోరనా నయా పైస పంచలే నయవంచకుడోరనా అచ్చేది నాగే హై అంటున్నాడు మోడీ సాబు మోడీ సాబు కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చిండో కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చిండో వ్యవసాయ రంగాన్ని ఎట్ల ముంచరోరనా వ్యవసాయ రంగాన్ని ఎట్ల ముంచరోరనా అచ్చేది నాగే హై అంటున్నాడు మోడీ సాబు మోడీ సాబు అచ్చ దినాలేమో గాని సత్య జనాలోరనా అచ్చ దినాలేమో గాని సత్య జనాలోరనా